హాయ్ నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మస్తీ యూట్యూబ్ ఛానల్. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. దయచేసి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా పెద్ద నాయన కోసం ఒక లైక్, సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆయన దిల్ ఖుష్ చేయండి ప్లీజ్. సో ఈ రోజు వీడియో ఏంటంటే, రాబిన్ హుడ్ ట్రైలర్ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ కామెడీ టైమింగ్ ఓవర్ అయిందనే చెప్పాలి. వాగితే మధురం, జారితే విషం అన్నట్లుగా ఉంది. సరదాగా అనుకున్న మాటలు ఫ్యాన్స్ గుండెల్లో గుబోలు పుట్టించాయి. డేవిడ్ వార్నర్ అంటే తెలుగు వాళ్ళకు ఒక సొంత మనిషి అనే చెప్పాలి. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున కెప్టెన్ గా అదరగొట్టారు. ఈ విషయాన్ని పక్కకు పెడితే రాజేంద్ర ప్రసాద్ గారు ఓ ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ ని ఫన్నీగా బూతులు అనేశారు. ఈ చూస్తున్న ఫ్యాన్స్ అయితే దూకుడు ఎక్కువైతే నడక మర్చిపోతారు అన్నట్లుగా ఉంది అనుకుంటున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ యాక్షన్ చూసి వార్నర్ కూడా షాక్ అయ్యాడు. మొహం చూశాక ఏం చెప్తున్నారు సార్ అన్నట్టుగా అనుకున్నాడు. ఇంత నెగటివిటీ చూసిన రాజేంద్ర ప్రసాద్ గారు తప్పు ఎవరి వైపైనా ఉంటే ఏంటి, నేనే తల వంచాలి అన్నట్లు వెంటనే స్పందిస్తూ ఫ్రెండ్స్ మధ్య సరదాగా అనుకున్నాం, ఎవరికైనా నొచ్చినట్లుంటే క్షమించండి అని సారీ చెప్పేశారనమాట. ఇది విన్న ఫ్యాన్స్ అయితే ఇంత సీనియర్ నటుడు ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పు కదా అని అనుకుంటున్నారు.